చిక్కుడుకాయ కూర రుచిగా తక్కువ మసాలాతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్ రెసిపీ చూసేద్దాం. ఈ వేడి చిక్కుడుకాయ కూరని సంగట్లో వేసుకొని తింటుంటే అమృతంలాగా అనిపించింది. ముందుగా మనం ఆయిల్ హీట్ చేసుకొని అందులో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని చిటపట్లాడిన తర్వాత అందులోనే కొంచెం పచ్చిశనగపప్పు కూడా వేసుకొని కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు అంతా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మంచి పండిన టమాటాలు వేసుకొని మనం ఇప్పుడు ఇందులోనే కొంచెం రాళ్ళుప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసేసుకొని టమాటాలని బాగా మగ్గించుకుందాం. ఈ టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం గెంటితోనే కొంచెం టమాటాలని గుజ్జుగా అయ్యేలాగా చేసేసుకోవాలి. ఇలా టమాటాలంతా గుజ్జుగా అయిన తర్వాత మనం ముందుగా 250 గ్రాములు చిక్కుడుకాయలని కడిగి కుక్కర్లో వేసుకొని 250 గ్రాముల చిక్కుడుకాయలకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని హై ఫ్లేమ్ మీద ఒక విజిల్ పెడితే మనకి చిక్కుడుకాయలు అయితే ఉడికిపోతాయి. ఈ ఉడికించిన చిక్కుడుకాయలని మనం గుజ్జుగా అయిన టమాటా ముక్కల్లో కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. కుక్కర్లో ఏదైనా వాటర్ మిగిలి ఉంటే ఇందులో వేసేసుకోండి. మనం ఇప్పుడు ఇది సంగట్లోకి చేస్తున్నాం కాబట్టి ఎక్కువగా నీళ్ళగా కూర ఉంటే బాగుండదండి. అందుకే నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయట్లేదు. కుక్కర్లో మిగిలిన వాటర్ కాకుండా 1 టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. మన కూర చిక్కగా బాగా ఉంటుందండి. ఎక్కువ వాటర్ వేస్తే కూడా టేస్ట్ బాగుండదు. మనం ఇందులోనే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద అలాగే మూత పెట్టేసుకొని ఉడికించేసుకుంటే మన చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. మనం ఎక్కువ మసాలా కూడా వేయలేదు, బట్ కూర అయితే చాలా రుచిగా ఉంటుంది. మనం దీన్ని వేడి సంగట్లోకి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. చూసారు కదా, చిక్కుడుకాయ కూర అయితే చిక్కగా ముద్దగా వచ్చేసింది. వేడి సంగట్లోనే ఒక్కో ముద్ద ఈ చిక్కుడుకాయ కూరతో తింటుంటే మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. ఇలాంటి మంచి ట్రెడిషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి రాగి ముద్ద తినే అలవాటు ఉందో కమెంట్స్లో చెప్పండి. మా ఇంట్లో అయితే అందరూ పిల్లలతో సహా మేము రాగి ముద్ద అయితే తింటాము. మా మదర్ అయితే ఈ రాగి ముద్దలోకి చిక్కుడుకాయ కూర నంజుకుంటూ కారపొడితోనే సంగటంతా తినేసింది. ఈ చిక్కుడుకాయ కూర చాలా చిక్కగా రుచిగా భలే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా.